శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. తులారాశి మిత్రులారా, 2025 ఈ యొక్క సంవత్సరంతో మీకు ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు అంటే, బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, శని 6వ సంచారంలో సంచరిస్తున్నాడు, రాహు మే నుండి 5వ స్థానంలో, కేతువు మే నుండి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాల అనుకూలం. పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కాదండి, ఫుల్ స్టాప్. పడ్డ కష్టాలు చాలా తులారాశి వారు అద్భుతంగా ఉండబోతున్నారు. పురోగతి గ్రహం బృహస్పతి కరంగా సృష్టించడానికి భావోద్వేగాలు అంతర్దృష్టి నుంచే చంద్రుడితో కలిసి ఉంటున్నారు. మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక చాలా మంచిది. వ్యక్తుల జాబితం సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు. జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి. గురు భగవానుడు సంపద, శ్రేయస్సు, జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు. అద్భుతం కదా. మీరు పడ్డ కష్టాలన్నింటికీ విముక్తి. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, డబ్బుతో పాటు వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది. శని 9వ గ్రహంలో నీతిమంతుడిగా అతను చేసే పని ప్రతిఫలంగా ఉంటుంది. శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు. శని భగవాను చూస్తే రాజయోగం అంటారు. రాజదర్శనం, రాజయోగం, భూమి ద్వారా కలిసి రావడం, న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు. సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు. వీరికి ఊహించిన ఆర్థిక లాభం, సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం. శుక్రుడు 2025 డిసెంబర్ 8 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 28, 2025 వరకు, అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి 28 వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ధనలాభం, మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఉన్నాయి. ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్త వింటారు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నరఘోష పెరుగుతుంది. తులారాశి మిత్రులారా, వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగుపెట్టండి. సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి. 52 వారాలు 52 సార్లు మీరు పారాయణం చేయండి, లేదా హోమం చేయండి, ఆదిత్య హృదయం చేయండి, ప్రార్థన చేయండి. ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలుగా యోగం పొందుతారు. ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాల అనుకూలం. పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కాదండి, ఫుల్ స్టాప్. పడ్డ కష్టాలు చాలా తులారాశి వారు అద్భుతంగా ఉండబోతున్నారు. పురోగతి గ్రహం బృహస్పతి కరంగా సృష్టించడానికి భావోద్వేగాలు అంతర్దృష్టి నుంచే చంద్రుడితో కలిసి ఉంటున్నారు. మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక చాలా మంచిది. వ్యక్తుల జాబితం సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు. జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి. గురు భగవానుడు సంపద, శ్రేయస్సు, జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు. అద్భుతం కదా. మీరు పడ్డ కష్టాలన్నింటికీ విముక్తి. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, డబ్బుతో పాటు వ్యవసాయం,
రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది. శని 9వ గ్రహంలో నీతిమంతుడిగా అతను చేసే పని ప్రతిఫలంగా ఉంటుంది. శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు. శని భగవాను చూస్తే రాజయోగం అంటారు. రాజదర్శనం, రాజయోగం, భూమి ద్వారా కలిసి రావడం, న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు. సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు. వీరికి ఊహించిన ఆర్థిక లాభం, సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం. శుక్రుడు 2025 డిసెంబర్ 8 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 28, 2025 వరకు, అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి 28 వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ధనలాభం, మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఉన్నాయి. ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్త వింటారు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నరఘోష పెరుగుతుంది. తులారాశి మిత్రులారా, వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగుపెట్టండి. సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి. 52 వారాలు 52 సార్లు మీరు పారాయణం చేయండి, లేదా హోమం చేయండి, ఆదిత్య హృదయం చేయండి, ప్రార్థన చేయండి. ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలుగా యోగం పొందుతారు. విజయోస్తు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.